హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు. చాలా మంచి వీడియోస్ నేను పోస్ట్ చేశాను. మీకు నచ్చితే వెళ్ళి ఆ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా ఆఫీస్ మేకప్ లుక్ క్రియేట్ చేయబోతున్నాం అనమాట. ఓకే, మీరందరూ ఏమనుకుంటున్నారో మైండ్లో నేను గెస్ట్ చేస్తాను. పొద్దునే లేచి ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళడమే చాలా ఎక్కువ అనుకుంటే నువ్వు మళ్ళీ మేకప్ అంటున్నావా అని అనుకోవచ్చు. సో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. మనం ఎప్పుడైనా ప్రజెంటబుల్గా మంచిగా కనిపిస్తే మనం ఎదుటి వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తాము. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అందుకని ఈవెన్ నేను జాబ్ చేసేటప్పుడు కూడా ఐ ఆల్వేస్ మేక్ షూర్ దట్ నేను ప్రజెంటబుల్గా కనిపించడానికి ట్రై చేసేదాన్ని. సో అదే అలాంటి ఒక సింపుల్ మేకప్ లుక్ ఈరోజు నేను మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. పొద్దున్నే లేచి రెడీ అవ్వడమే పెద్ద టాస్క్. సో అలాంటప్పుడు స్కిన్ కేర్ అవన్నీ ఒక 10-15 ప్రోడక్ట్స్ యూస్ చేయడం అస్సలు ఇంపాసిబుల్. అందుకని నేను జస్ట్ సెటఫిల్ మాయిశ్చరైజర్ యూజ్ చేశాను. రైట్ నౌ నా ఫేస్ మీద మాయిశ్చరైజర్ ఒక్కటే ఉంది. సో ఇప్పుడు నేను సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఈ సన్ స్క్రీన్ వచ్చేసి బ్యూటీ బై జర్సన్ అనే బ్రాండ్ నుంచి వెరీ గుడ్ సన్ స్క్రీన్ అనమాట. డ్రై స్కిన్ అయితే చాలా బాగుంటుంది, అసలు వైట్ కాస్ట్ కూడా ఉండదు. నా ఫేస్లో ఆయిలీగా ఎందుకుందంటే నేను మాయిశ్చరైజర్ ఎక్కువ అప్లై చేశాను. కొంచెం అంటే వీడియో తీసేదంతా సెట్ అవ్వడానికి టైం పడుతుందని చెప్పి నేను కొంచెం ఎక్కువే రాశాను. సో లెట్స్ స్టార్ట్ విత్ కన్సీలర్. నేను ఈరోజు సెఫోరా కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఇన్ ద షేడ్ క్యారమెల్, క్రీమ్ క్యారమెల్. డైలీ వేర్ మేకప్కి, మినిమల్ లుక్స్కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాపర్ స్కిన్ కేర్. ఎందుకంటే మన స్కిన్ హెల్తీగా కనిపిస్తే మనం తక్కువ ప్రోడక్ట్ యూస్ చేసినా కూడా మేకప్ అనేది మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను జస్ట్ ఓన్లీ ఒక కన్సీలర్ యూస్ చేస్తున్నాను. ఆ కన్సీలర్ ఈజ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ టు మై స్కిన్ టోన్. సో దట్ నేను కలర్ కరెక్టర్ అవన్నీ స్కిప్ చేసేసి డైరెక్ట్గా నేను నా బ్లెమిషెస్ని అండ్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని అవన్నీ కన్సీల్ చేసుకుంటున్నాను. ఇలాంటి మేకప్ లుక్స్కి మీరు ఏదన్నా ప్రోడక్ట్ తీసుకుంటే కన్సీలర్ కానీ ఫౌండేషన్ కానీ అది ఎగ్జాక్ట్గా మీ స్కిన్ టోన్ అయ్యేటట్టు చూసుకోండి. లైక్ ట్రూ మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే లైటర్ కన్సీలర్ కానీ ఫౌండేషన్ కానీ తీసుకొని మీ పిగ్మెంటేషన్ మీద, డార్క్ సర్కిల్స్ మీద అప్లై చేసుకుంటే గ్రే కలర్లో కనిపిస్తుంది. సో దట్స్ నాట్ వాట్ యూ వాంట్. అండ్ మీరు దీన్ని ఫింగర్స్ యూస్ చేసి బ్లెండ్ చేయొచ్చు, లేదంటే బ్లెండర్ యూస్ చేయొచ్చు, బ్రషెస్ కూడా యూస్ చేయొచ్చు, మీ కంఫర్ట్. నేను ఇక్కడ బ్లెండర్ యూస్ చేశాను. అండర్ ఐస్ కింద ఉన్న కన్సీలర్ అలానే సెట్ అవ్వడానికి కొంచెం టైం ఇచ్చి నేను ఐబ్రోస్ సెట్ చేసుకుంటున్నాను యూజింగ్ నిక్స్ ఐబ్రో పెన్. ఇదేంటంటే హెయిర్ లైక్ స్ట్రోక్స్ ఇస్తూ మంచిగా న్యాచురల్గా ఫిల్ చేసుకోవచ్చు. ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇంపర్ఫెక్ట్గా ఉన్నా కూడా ఇట్ విల్ లుక్ న్యాచురల్. సో అది అలా ఎందుకు వదిలేసానంటే అండర్ ఐస్ కింద ఎక్కువ కవరేజ్ వస్తుంది. అండర్ ఐస్ కింద కానీ కన్సీలర్ ఎప్పుడైనా ఇఫ్ యూ లెట్ ఇట్ సిట్ ఫర్ అ వైల్ కొంచెం ప్రోడక్ట్తో మీకు ఎక్కువ కవరేజ్ వస్తుంది. ఐబ్రోస్ కూడా నేను జస్ట్ స్పార్స్ ఏరియాస్లో ఫిల్ చేశాను అండ్ ఇక్కడతో మీరు ఆపేయచ్చు. బట్ కొంతమంది ఫౌండేషన్ కూడా యూజ్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి చూపిస్తున్నాను. అలాంటప్పుడు మీరు టింటెడ్ మాయిశ్చరైజర్స్ కానీ స్కిన్ టింట్స్ కానీ యూజ్ చేయొచ్చు. వాటి పర్ఫార్మెన్స్ కూడా ఎగ్జాక్ట్గా ఫౌండేషన్ లానే కవరేజ్ వైజ్గా కానీ లాంజివిటీ వైజ్గా కానీ ఉంటుంది. నేను ఇక్కడ లారియల్ ట్రూ మ్యాచ్ బ్రాండ్ నుంచి నేను స్కిన్ టింట్ యూజ్ చేస్తున్నాను. అండ్ నా నెక్ కింద బ్లెండ్ చేయట్లేదని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. నాకు పర్సనల్గా ఇష్టం ఉండదు, బట్ ఇక్కడ డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం మీకు చూపిస్తున్నాను నేను. సో అదేం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బ్లెండ్ ఇట్. అండ్ అది నేను ఎల్ఫ్ సెట్టింగ్ పౌడర్తో సెట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎగ్జాక్ట్ మీ షేడ్ ఉన్న కాంపాక్ట్తో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, ఇట్స్ ఫైన్. అండ్ అది జస్ట్ అండర్ ఐస్ కింద అండ్ నా స్మైల్ లైన్స్లో నేను సెట్ చేసుకుంటున్నాను. బికాస్ మనందరికీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కాబట్టి స్మైల్ లైన్స్లో సెటిల్ అవ్వకుండా ఉండాలంటే ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా యూ విల్ సీ ఎ డిఫరెన్స్. అండ్ నేను ఫేస్ మొత్తం పౌడర్ చేసుకోవట్లేదు, జస్ట్ సెలెక్టెడ్ ఏరియాస్లో మాత్రం పౌడర్ అప్లై చేస్తున్నాను. Now let's start with eyes. I'm not going to do a lot of eye makeup or anything. Actually eye makeup ఏం చేసుకోవట్లేదు, జస్ట్ ఐలైనర్ అప్లై చేసుకుంటాను. సో దట్ ఏంటంటే నా ఐస్ కొంచెం ఓపెన్ అప్ అయ్యి బ్రైట్గా కనిపిస్తాయని. బట్ డైలీ వేర్ మేకప్ లుక్ కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ అ బ్రౌన్ లైనర్. యూ గైజ్ ఆల్రెడీ నో. మీరు కనుక నా లాంగ్ ఫామ్ వీడియోస్, నా మేకప్ వీడియోస్ కంటిన్యూస్గా చూస్తున్నట్లయితే మీ అందరికీ తెలుసు దిస్ ఐలైనర్ ఇస్ మై ఫేవరెట్ అని. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, నేను జస్ట్ చిన్న వింగ్ డ్రా చేద్దామని అనుకుంటున్నాను. బట్ నాకు ఒకవేళ కనుక అవసరం లేదు అనిపిస్తే ఐ మైట్ స్టాప్. సో యా, సో దట్స్ ఇట్. ఐమ్ గోయింగ్ టు స్టాప్ ఇట్ దేర్. ఆల్రైట్, ఐలైనర్ కూడా అయిపోయింది. ఐ థింక్ ఇట్ లుక్స్ పర్ఫెక్ట్. కొంచెం మ్యాచ్ చేయడానికి ట్రై చేశాను. సో డైలీ వేర్ వేసుకునే
డైలీ వేసుకునేటప్పుడు ఏంటంటే షార్ప్ వింగ్ అలాంటి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తే టైం సరిపోదు. సో అందుకని స్లోగా ఐ జస్ట్ డ్రాగ్డ్ ఇట్ అవుట్. ఐ థింక్ ఇట్ లుక్స్ గుడ్. సో దీని తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ అప్లయింగ్ బ్లష్, హైలైటర్ అండ్ బ్రాన్సర్, నేనేం చేస్తున్నానంటే ఐమ్ జస్ట్ గోయింగ్ టు యూజ్ అ బ్లష్ అండ్ దాన్ని డిఫరెంట్గా నేను అప్లై చేసుకోబోతున్నాను. సో దిస్ ఇస్ ద బ్లష్. ఈ షేడ్ నేను తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఐమ్ మిక్సింగ్ బోత్. ఎక్సెస్ తీసేసి వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, నేను ఈ బ్లష్ని బ్రాన్జర్ లాగా యూజ్ చేస్తున్నాను. అంటే నా హైయెస్ట్ పాయింట్స్ ఆఫ్ మై చీక్ బోన్స్ మీద డైరెక్ట్గా బ్రష్తో స్వైప్ చేస్తున్నాను, అది కూడా చాలా లైట్ హ్యాండెడ్గా. సో దీనివల్ల ఏంటంటే కన్సీలర్, ఫౌండేషన్ అవన్నీ అప్లై చేసుకోవడం వల్ల ఫ్లాట్గా ఉన్న ఫేస్కి ఒక డిమెన్షన్ ఇచ్చినట్టు అవుతుంది, కావాల్సిన స్ట్రక్చర్ అండ్ కొంచెం లిఫ్టెడ్ ఫినిష్ కూడా వస్తుంది అనమాట. సో దట్ ఇట్ విల్ లుక్ న్యాచురల్, కానీ మనకి కావాల్సిన డిమెన్షన్ ఉంటుంది. సో దట్స్ ద బ్లష్. నాకు ఇన్ జనరల్ డైలీ బేసిస్ మీద కూడా బ్లష్ ఇలానే అప్లై చేసుకోవడం ఇష్టం అనమాట. నేను యూ గైజ్ ఆల్రెడీ నో, నేను ఇది నిక్స్ సాఫ్ట్ మ్యాట్ లిప్ లైనర్ యూజ్ చేస్తున్నాను, షేడ్ కోల్డ్ బ్రూ. సో నేనేంటంటే లిప్స్ని లైన్ చేసుకుంటున్నాను ఫస్ట్. ద స్టెప్ ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్, మీరు డైరెక్ట్గా లిప్స్టిక్ అప్లై చేసుకోవచ్చు. బట్ నాకు పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్నాయి కాబట్టి నేను లైన్ చేసుకొని దాని మీద ఐ వుడ్ లైక్ టు అప్లై లిప్స్టిక్ ఆర్ ఎనీ గ్లాస్. సో అదే చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు దీని మీద నేను లిప్ గ్లాస్ అప్లై చేసుకోబోతున్నాను, బికాస్ నా లిప్స్ ఇలా ఉంటే డ్రై అయిపోతాయి కొంతసేపు ఆగాక. సో కొంచెం ఎక్స్ట్రా మాయిశ్చర్ యాడ్ చేయడానికి నేను ఐమ్ గోయింగ్ టు యూస్ దిస్ లిప్ గ్లాస్ ఫ్రమ్ ఫెంటీ బ్యూటీ. ఇది వచ్చేసి ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ కెన్ సీ, దిస్ ఇస్ ఇన్ ద షేడ్ ఫెంటీ గ్లో హీట్. ఇది కొంచెం లిప్స్ని ప్లంప్ కూడా చేస్తుంది అనమాట. సో జస్ట్ సెంటర్లో అప్లై చేశాను, లిప్స్ సెంటర్లో. వన్ లాస్ట్ స్టెప్ ఏంటంటే మస్కారా అప్లై చేసుకోవడం. నేను మర్చిపోయాను మస్కారా అప్లై చేసుకోవడం. ఐస్ ఇంకా ఎవేక్గా కనిపించడానికి నేను మస్కారా యాడ్ చేస్తున్నాను. మస్కారా అండ్ ఐలైనర్ మన ఫేస్ డల్గా ఉన్నా లేదంటే స్లీప్లెస్గా కనిపిస్తున్నా ఇన్స్టెంట్గా బ్రైటన్ అప్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో నేను అలాంటి డేస్లో స్పెషలీ ఐలైనర్ అండ్ మస్కారా అస్సలు స్కిప్ చేయను. సో డూ యూ సీ ద డిఫరెన్స్? అండ్ డైలీ బేసిస్ మీద నాకు హెవీ డ్యూటీ మస్కారాస్ యూజ్ చేయడం కూడా ఇష్టం ఉండదు. సో ల్యాషెస్ బాగా క్లంపప్ అయిపోయినట్టు అనిపిస్తాయి, అందుకని నేను వాటర్ ప్రూఫ్ మస్కారాస్ అస్సలు యూజ్ చేయను. బట్ వెదర్ని బట్టి ఐ వుడ్ లైక్ టు డిసైడ్ వాటర్ ప్రూఫ్ వేసుకోవాలా వద్దా అనేది. సో ఈ రోజు అయితే నేను నార్మల్ మస్కారా వేసుకుంటున్నాను ఫ్రమ్ ఎల్ఫ్. సో ఇది ఎంత లైట్ వెయిట్ మేకప్ ఆర్ ఆఫీస్ వేర్ మేకప్ అయినా కూడా ఇది లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే వాట్ యూ కెన్ డూ ఇస్ యూజ్ అ సెట్టింగ్ స్ప్రే. మిలానీ మేక్ ఇట్ లాస్ట్ అనే మేకప్ స్ప్రే అనమాట, సెట్టింగ్ స్ప్రే. అండ్ దిస్ ఈజ్ అ మ్యాట్ సెట్టింగ్ స్ప్రే అనమాట. సో మీకు కావాలంటే డ్యూవీ ఫినిష్ ఉన్న సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయొచ్చు, లేదు అంటే మ్యాట్ కూడా యూజ్ చేయొచ్చు. నాకు లిప్ గ్లాస్లో నచ్చని ఒకే ఒక విషయం ఏంటంటే ప్లంపింగ్ లిప్ గ్లాస్ కదా, మంట పుడుతుంది అనమాట. ఇట్ విల్ హ్యావ్ దట్ టింగ్లింగ్ సెన్సేషన్. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ ఆఫీస్ లుక్. ఐ నో యూ గైస్ కాన్ సీ ద ఫుల్ లుక్. నేను షార్ట్స్లో స్టైలింగ్ వీడియో పోస్ట్ చేస్తాను, సో వెయిట్ ఫర్ దట్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.